యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి 24 అక్టోబర్ 1945లో ప్రారంభించారు. దీనికి ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటారు. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికాలో కలదు. యుఎన్ఓ శాశ్వత సభ్య దేశాలు 5: రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, యూకే. అధికార భాషలు 6: చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్ భాషను అధికార భాషగా 1973లో గుర్తించడం జరిగింది. యుఎన్ఓలో వ్యవస్థాపక సభ్య దేశాలు 51. ఈ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారత్ కూడా కలదు. ప్రస్తుతం సభ్య దేశాలు 193. 193వ దేశం దక్షిణ సుడాన్. ఇది 2011లో సభ్యత్వం పొందడం జరిగింది. యుఎన్ఓ చిహ్నం 7 డిసెంబర్ 1946లో ఆమోదించబడింది. ఈ చిహ్నంలో 2 ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నంగా, నీలి రంగు సమైక్యతకు చిహ్నంగా ఉన్నాయి. ఈ 5 వృత్తాలు శాశ్వత సభ్య దేశాలను సూచిస్తాయి. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన డిసెంబర్ 10, 1948న ఈ ప్రకటన చేయడం జరిగింది. దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. యుఎన్ఓ అనే పదాన్ని ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, అప్పటి అమెరికా అధ్యక్షుడు, సూచించడం జరిగింది. యుఎన్ఓ విశ్వవిద్యాలయం టోక్యో, జపాన్లో కలదు. యుఎన్ఓ ఫ్లాగ్ 20 అక్టోబర్ 1947న ఆమోదించడం జరిగింది. లేత నీలిరంగు కలిగిన పతాకం మధ్యలో శ్వేతవర్ణంతో కూడిన ఐక్యరాజ్య సమితి చిహ్నం ఉంటుంది. యుఎన్ఓ చార్టర్లో 19 అధ్యాయాలు, 111 నిబంధనలు ఉన్నాయి. 2024 వరకు యుఎన్ఓ స్థాపించి 79 సంవత్సరాలు. 75వ వార్షిక దినోత్సవాన్ని 2020వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జరుపుకుంది.